ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10:30కు విజయవాడలో జరిగే జీఎఫ్ఎస్టీ టూరిజం కాంక్లేవ్ లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం గుంటూరు ఆర్వీఆర్ జేసీ కళాశాలలో జరిగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఏపీ పోలీస్ హ్యాక్థాన్ 2025 కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామంలో జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను పరిశీలిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భద్రతా పరంగా పోలీసులు అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణకు సిట్ అధికారులు గురువారం నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని కోరారు. ఎస్ఐబి వద్ద ఉన్న కాల్ డీటెయిల్ రికార్డ్స్ లో తన ఫోన్ నెంబర్ కూడా ఉండడంతో కేసు విచారణలో భాగంగా తమ వాంగ్మూలం అవసరము అని నోటీసులో తెలియజేశారు. సిట్ అధికారులు ఇచ్చిన నోటీసు మేరకు ఇవాళ రాధాకృష్ణ విచారణకు హాజరు కానున్నారు. అదేవిధంగా చేవెళ్ల ఎంపీ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కొండా విశ్వేశ్వరరెడ్డి ఫోన్ ట్యాపింగ్ అయ్యింది అని విచారణకు రావాలని ఆయనకు కూడా సిట్ నుంచి పిలుపు అందినట్లు సమాచారం. 2023 నవంబర్ నెలలో కొండా విశ్వేశ్వరరెడ్డి ఫోన్ నెంబర్ను ట్యాపింగ్ చేసినట్లు సిట్ గుర్తించింది. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్దలు చెప్పారు అంటూ వారు వీరు అనే తేడా లేకుండా సొంత పార్టీ నేతలు మొదలు ప్రతిపక్ష పార్టీల నేతలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు, సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తల ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేసిన ప్రభాకర్ రావు నేతృత్వంలోని ఎస్ఐబి బృందం అతి తెలివితో అసలైన ఆధారాలను వదిలివేసి సిట్ కు చిక్కింది. ఇక ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి అనధికారికంగా కొండంత చేయగా అధికారికంగా చేసిన ట్యాపింగ్ లోనే నాటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు దొరికిపోయారు అని దర్యాప్తు అధికారులు పేర్కొంటున్నారు. మావోయిస్టుల సమాచారం కోసమంటూ ప్రముఖుల ఫోన్ నెంబర్లను రివ్యూ కమిటీకి పంపిన ప్రభాకర్ రావు తెలిసే నేరానికి పాల్పడ్డారని ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చారని దర్యాప్తులో వెల్లడైంది. 2023 నవంబర్ నెలకు సంబంధించి 615 మంది ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేయడానికి రివ్యూ కమిటీకి తప్పుడు సమాచారం ఇచ్చి అనుమతి పొందిన విషయాన్ని న్యాయస్థానంలో రుజువు చేయడం కోసమే సిట్ అధికారులు ఆయా బాధితుల వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు. కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న గంజాయి డ్రగ్స్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు యుద్ధం ప్రకటించారు. రాష్ట్రానికి, సమాజానికి అత్యంత ప్రమాదకరంగా పరిణమించిన వీటిని అడ్డుకునేందుకు కఠినంగా వ్యవహరిస్తామని, ఎవరైనా అడ్డొస్తే తొక్కుకుంటూ పోతామని హెచ్చరించారు. రాజకీయ ముసుగులో ఎవరైనా గంజాయి ముఠాలకు సహకరిస్తే వారిని ఎలా అదుపు చేయాలో, ప్రజలను ఎలా కాపాడుకోవాలో తనకు బాగా తెలుసు అన్నారు. జగన్ జమానాలో కిల్లి బంకుల్లో, కిరాణా షాపుల్లోనూ నిత్యావసర వస్తువు మాదిరిగా గంజాయి లభ్యమైందని చెప్పారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరులో జరిగిన అవగాహన సభలో సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి పండితే వ్యక్తులు, అక్రమ రవాణా చేసేవారు, వాటికి బానిసలైన అందరిపైన యుద్ధం ప్రకటిస్తున్నామని అన్నారు. అటువంటి వారు ఇకనైనా మారాలని, లేదంటే రాష్ట్రం వదిలి వెళ్లాలని, వారికి ఇక్కడ ఉండే అర్హత లేదు అని స్పష్టం చేశారు. యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్, గంజాయిని నియంత్రించకపోతే జాతి నిర్వీర్యం అవుతుంది అన్నారు సీఎం చంద్రబాబు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో దేశంలోనే ఏపీని గంజాయి సాగులో నెంబర్ 1 గా చేశారని, విశాఖ కేంద్రంగా ఏజెన్సీ ప్రాంతంలో 11,000 ఎకరాల్లో సాగు చేసి దేశమంతా పంపిణీ చేశారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని 0% తీసుకొచ్చామని అన్నారు. గంజాయి, డ్రగ్స్ ను అరికట్టేందుకు ప్రత్యేకంగా ఈగల్ విభాగాన్ని ఏర్పాటు చేశామని, కేబినెట్ సబ్ కమిటీ వేసి కఠినంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. గూగుల్ శాటిలైట్ డ్రోన్స్ వినియోగించి గంజాయి సాగును పూర్తిగా తుడిచివేశాం. ఇప్పటికే డ్రోన్స్ తో పెట్రోలింగ్, సీసీ కెమెరాలతో రియల్ టైం శాంతి భద్రతలు కాపాడే చర్యలు చేపట్టాం అని తెలిపారు. వీటి నియంత్రణకు ప్రజా చైతన్యం అవసరమని, తన పోరాటంలో జనం కూడా భాగస్వాములు కావాలి అని పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాలు రాష్ట్ర సరిహద్దులు దాటి లోనికి రాకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మకాలకు పాల్పడుతున్న వారిని పట్టుకునేందుకు అవసరమైతే రాష్ట్ర సరిహద్దులు దాటి వెళ్లాలని పోలీసులకు చెప్పామని అన్నారు. కిరాణా దుకాణాల్లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న పరిస్థితి నెలకొంది అని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ కట్టడి బాధ్యతలు నిర్వర్తిస్తున్న తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోను ఇక నుంచి ఈగల్ గా మారుస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. విద్యా సంస్థలో ఎవరైనా మత్తు పదార్థాలు వినియోగిస్తూ, విక్రయిస్తూ పట్టుబడితే యాజమాన్యాలపైన కూడా కేసులు పెడతామని హెచ్చరించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినం సందర్భంగా శిల్పకళా వేదికలో జరిగిన కార్యక్రమంలో వివిధ కళాశాలల నుంచి వచ్చిన వందలాది మంది విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్లాల్సిన రాష్ట్రం డ్రగ్స్ మహమ్మారికి బలవుతుండడం ఆలోచించాల్సిన విషయం అని అన్నారు. ఉద్యమాలకు వేదికైన తెలంగాణ ఇప్పుడు గంజాయికి వేదికైతే మనకు అవమానమో కాదో ఆలోచించాలి అని చెప్పారు.
ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఈ వేదికపై ఉన్నవారమంతా ఈ స్థాయికి చేరుకున్నామని చెప్పారు. ఇక తెలంగాణలో పాఠశాలల నుంచి వర్సిటీల వరకు విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. పంజాబ్, హర్యానా ఒకప్పుడు దేశ రక్షణలో ముందు వరుసలో ఉండేవని, ఇప్పుడు అవి డ్రగ్స్ తో నిర్వీర్యం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీ ఫార్మా హబ్ గా పేరు తెచ్చుకున్న హైదరాబాద్ డ్రగ్స్ కు హబ్ గా మారితే మనమంతా విఫలం అయినట్లేనని వ్యాఖ్యానించారు. అడవుల్లో గంజాయి పండితే వారిని సైతం గుర్తించే విధంగా తెలంగాణ డ్రగ్స్ నియంత్రణ సంస్థ ఈగల్ కు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఇదే విషయాన్ని ఆయన ట్విట్టర్లో కూడా పెట్టారు. చారిత్రక నగరం రాజమహేంద్రవరం ఇకపై పర్యాటక శోభను సంతరించుకోనుంది. పర్యాటకులను ఆకర్షించేలా నగరం చుట్టుపక్కల ప్రాంతాలను తీర్చిదిద్దేందుకు అఖండ గోదావరి ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాజమండ్రి సిటీ, రూరల్, రాజానగరం నియోజకవర్గాల్లో 140 కోట్ల రూపాయల వ్యయంతో ఏపీ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ది పనులకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇక 94.4 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. దాంతో పాటు 15 కోట్ల వ్యయంతో నిర్మించిన సైన్స్ సెంటర్ కు, 30 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఫారెస్ట్ అకాడమీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 430 కోట్లతో ఏపీలో పర్యాటక ప్రాజెక్టులు చేపడుతున్నామని పవన్ తెలియజేశారు. సీఎం చంద్రబాబు ఆలోచనతో పర్యాటక రంగంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా సహకారం అందించిన కేంద్ర మంత్రి షెకావత్, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏపీకి అన్ని విధాలా సహకరిస్తున్నామని అన్నారు. ఇక అఖండ గోదావరి ప్రాజెక్టు అభివృద్ధికి దాదాపు 94.4 కోట్ల నిధులు కేటాయించామని కేంద్ర మంత్రి షెకావత్ వెల్లడించారు. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టును పూర్తి స్థాయిలో తీర్చిదిద్ది 2035 నాటికి ఆంధ్రప్రదేశ్లో 35 లక్షల మంది పర్యాటకులు వచ్చేలా అభివృద్ధి చేస్తామని అన్నారు. రాజమండ్రి నగరాన్ని వారసత్వ సాంస్కృతిక రాజధానిగా గుర్తించేందుకు కృషి చేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం జరగనుంది. వచ్చే నెల 2 నుంచి ఇంటింటికి మంచి ప్రభుత్వం కార్యక్రమం చేపట్టి మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు అందరూ ప్రజల్లోకి వెళ్లాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం విదితమే. ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలి, ప్రజలకు ఏమేం వివరించాలి అన్న అంశాలను చర్చించడంతో పాటు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో నమోదు చేసిన విజయాలపై సదరు సమావేశంలో అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఇందులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పోలిట్ బ్యూరో సభ్యులు పాల్గొననున్నారు. ఏడాది పాలనపై సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఇప్పటికే కూటమి పార్టీలతో భారీ సమావేశం ఏర్పాటు చేశారు. మరోవైపు జూలై 2 నుంచి టీడీపీ శ్రేణులన్నీ ఇంటింటికి తిరిగి ఏడాది పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరిస్తారని అధిష్టానం ఇప్పటికే ప్రకటించింది. పింఛన్ల పెంపు, తల్లికి వందనం కింద ఇంట్లోని ప్రతి బిడ్డకు డబ్బులు వేయడం, అన్నదాత సుఖీభవ, దీపం 2 కింద 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూనే వైసీపీ హయాంలో విధ్వంసానికి గురైన రాజధాని అమరావతిని గాడిన పెట్టడం, పోలవరం పనులను వేగవంతం చేయడం, ఏడాదిలోనే రాష్ట్రానికి సుమారు 9.50 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకురావడం వంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అని, ఈ విషయాలన్నింటినీ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలి అని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇక మరోవైపు కూటమి ఏడాది పాలనపై వైసీపీ కూడా ప్రజల్లోకి వెళ్లాలి అని నిర్ణయించింది. వైసీపీ అధినేత జగన్ చేపట్టిన పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన వివాదంగా మారింది. ఈ పర్యటనలో 3 వ్యక్తులు మరణించడం వైసీపీకి తలనొప్పిగా మారింది. సింగయ్య అనే వైసీపీ కార్యకర్త జగన్ ప్రయాణించే వాహనం కింద పడి మరణించారు. ఈ సంఘటన జరిగిన రోజు గుంటూరు ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి జగన్ కాన్వాయ్ కాకుండా ప్రైవేటు వాహనం కింద పడి మరణించారు అని చెప్పారు. ఇది విజయవాడకు చెందిన దేవినేని అవినాష్ అనుచరుడి వాహనమని నిర్ధారణకు వచ్చి స్వాధీనం కూడా చేసుకున్నారు. అయితే 3 రోజుల తర్వాత జగన్ ప్రయాణిస్తున్న వాహనం కిందే పడి సింగయ్య మరణించారని స్పష్టమైన విజువల్స్ బయటకు వచ్చాయి. దీంతో పోలీసులు కేసు మార్చి ఇక ఎఫ్ఐఆర్ లో బిఎన్ఎస్ లోని 105 సెక్షన్ను చేర్చారు. డ్రైవర్ రమణారెడ్డితో పాటు జగన్, కృష్ణమోహన్ రెడ్డి, విడుదల రజని, పేర్ని నాని, వైవి సుబ్బారెడ్డిలను నిందితులుగా చేర్చారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని స్టేట్మెంట్ రికార్డు చేశారు. కారును కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. నేరం చేసిన వ్యక్తిని కనిపెట్టడం ఒక ఎత్తు అయితే ఆ నేరాన్ని రుజువు చేసి బాధ్యుడికి శిక్ష వేయించడం దర్యాప్తు అధికారులకు పెద్ద సవాలే. ఇందులో మొదటి పని ఎలాగోలా చేయగలిగే పోలీసులు రెండో విషయంలో మాత్రం నిందితులతో నిజాన్ని చెప్పించలేక, వారు చెప్పే అబద్ధాలు అంగీకరించలేక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అయితే తెలివైన నిందితుల నుంచి అంతే తెలివిగా నిజాలు రప్పించేందుకు నార్కో పరీక్షలు, పాలిగ్రాఫ్, బ్రెయిన్ మ్యాపింగ్ వంటి పద్ధతులు ఉన్నాయి. లిక్కర్ కేసు వెలికితీస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పుడు ఈ పద్ధతులు అనుసరించే యోచనలో ఉన్నట్లు తెలిసింది.
మద్యం దోపిడీకి జగన్ హయాంలో రచించిన ప్రణాళిక నుంచి దాని అమలు, ముడుపుల వసూళ్లు, వాటాల పంపిణీ, వాహనాల్లో తరలింపు ప్రతిదీ ఆధారాలతో సహా సేకరించింది. నిందితులు, లబ్ధిదారులు, సాక్షులను విచారించి కేసును దాదాపు కొలికి తెచ్చారు. అంతిమ లబ్ధిదారు ఎవరో రాష్ట్రమంతటికి తెలిసినా ఈ దందాలో ప్రతి అంశమూ న్యాయస్థానంలో నిలిచేలా ఉండాలి. సిట్ అధికారులు A1 రాజ్ కసిరెడ్డిని ఎంత ప్రశ్నించినా అడ్డగోలు సమాధానాలు తప్ప నిజాలు చెప్పలేదు. వారం రోజులకు పైగా కస్టడీకి తీసుకుని వందల ప్రశ్నలు సంధించినా అసలు గుట్టు వెల్లడించలేదు. ఇవిగో నీ పాత్రపై ఆధారాలు అంటూ దర్యాప్తు అధికారులు ముందు పెట్టి ప్రశ్నిస్తే మౌనం వహించారు. పదే పదే ప్రశ్నించడంతో మీరు నన్ను జైలుకు మాత్రమే పంపగలరు, అసలు వ్యక్తి పేరు వెల్లడిస్తే నన్ను పైకి పంపుతారు అంటూ భయాన్ని వ్యక్తం చేశారు. రాజ్ కసిరెడ్డితో పాటు ఇప్పటి వరకు 9 మంది అరెస్ట్ అయిన ఈ కేసులో నిందితుల జాబితా 39కి చేరింది. ఈ కేసులో కీలక వ్యక్తులైన రిటైర్డ్ IAS అధికారి ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం జగన్, OSD కృష్ణమోహన్ రెడ్డి, ఇక భారతీ సిమెంట్స్ శాశ్వత డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప తమకు ఏమీ తెలియదని విచారణలో చెప్పారు. అయితే ఆ ముగ్గురి పాత్రపై టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించిన సిట్ వాటిని ముందుంచి ప్రశ్నించినా ఫలితం లేకపోయింది. విశాఖపట్నంలో మరో దిగ్గజ సాఫ్ట్వేర్ సంస్థ అడుగు పెడుతోంది. తాము విశాఖకు వస్తున్నాం అంటూ ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ కాగ్నిజెంట్ ఎక్స్ వేదికగా ఆంధ్రప్రదేశ్ కు పెద్ద శుభవార్త చెప్పింది. విశాఖపట్నానికి తమ కార్యకలాపాలు విస్తరిస్తున్నామని ఆ పోస్టులో ప్రకటించింది. విశాఖలో కొత్త స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ క్యాంపస్ ను ప్రారంభిస్తున్నామని వెల్లడించింది. విశాఖపట్నంలో కొత్త అత్యాధునిక క్యాంపస్ ను ఏర్పాటు చేస్తున్నామని, అది కాపులోపు ఐటీ హిల్స్ లో 22 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. AI డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రధానంగా కొత్తగా 8,000 ఉద్యోగాలు కల్పిస్తున్నాం అని ఆ సంస్థ ప్రతినిధులు తెలియజేశారు. 2026 ప్రారంభంలో కార్యకలాపాలు మొదలవుతాయి. 2029 ప్రారంభం నాటికి తొలి దశ పూర్తవుతుంది అని ఈ పోస్టులో వెల్లడించింది. ఇది ప్రాంతీయ టెక్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది అని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్లయింట్లకు AI డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ డెలివరీలో తమ అధునాతన సామర్థ్యాలను పెంచుతుంది అని కాగ్నిజెంట్ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్లోని అత్యున్నత నైపుణ్యం కలిగిన యువతను ఎంపిక చేసుకుంటున్నామని పేర్కొంది. తమ విస్తరణలో భాగస్వాములైన సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు తెలిపింది. సన్ రైజ్ రాష్ట్రానికి కాగ్నిజెంట్ కు ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేష్ కు స్వాగతం పలికారు. ఇక భవిష్యత్తు కార్యకలాపాల కోసం విశాఖను ఎంచుకున్నందుకు ఆ సంస్థకు ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర యువతలో విశ్వాసాన్ని పెంచేలా అత్యాధునిక క్యాంపస్ ఏర్పాటు అవుతుంది అని అన్నారు. అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ లో ఇంటిగ్రేటెడ్ రాష్ట్ర సచివాలయం, HOD టవర్ల నిర్మాణానికి 3,673 కోట్లతో L1 బిడ్డర్లకు లెటర్ ఆఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆమోదిస్తూ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పనుల అప్పగింతకు సంబంధించి CRTA అథారిటీ సమావేశం ఇప్పటికే ఆమోదం తెలిపింది. 882.47 కోట్లతో GAD టవర్ నిర్మాణం పనులను NCC లిమిటెడ్ కు, 1487.11 కోట్లతో టవర్స్ 1, 2 పనులు షాపూర్జీ అండ్ పలోంజీ సంస్థకు అప్పగించింది. అలాగే 1303.85 కోట్లతో టవర్స్ 3, 4 పనులను L&T సంస్థకు అప్పగించింది. ఇక సెక్రటేరియట్ HOD టవర్లకు సంబంధించిన LOAలను నిర్మాణ సంస్థలకు గురువారం CRTA కార్యాలయంలో అందజేశారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు అనుసరిస్తూ నిర్మాణ పనులు చేపట్టాలని ఆయా సంస్థలకు CRTA కమిషనర్ K. కన్నబాబు సూచించారు. నిబంధనలు అతిక్రమించిన, కార్మికుల భద్రత విషయంలో లోపాలు ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. మరోవైపు అమరావతి రాజధాని ప్రాంతంలో రోడ్ల నిర్మాణాలు, డ్రైన్లు, తాగునీటి సరఫరా, మరుగునీటి వ్యవస్థ, పునర్వినియోగ నీటి లైను, అవెన్యూ ప్లాంటేషన్ తదితర మౌలిక సదుపాయాల కల్పనకు 1,052 కోట్లతో పనులు చేపట్టేందుకు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎగువ ప్రాంతాలైన కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది. బుధవారం నుంచి గురువారం సాయంత్రానికి 88,272 క్యూసెక్ల మేర వరద నీరు వచ్చి చేరింది. జలాశయం బ్యాక్ వాటర్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతలకు 1.144 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. జలాశయంలో ప్రస్తుతం 115 టీఎంసీలు నీటి లభ్యత ఉండగా నీటి మట్టం 863 అడుగులకు చేరుకుంది. మరోవైపు వారం రోజులుగా 2 పంపు హౌసుల్లోని విద్యుత్ ఉత్పాదన తాత్కాలికంగా నిలిపివేశారు. తెలంగాణ కాంగ్రెస్ లో క్రమశిక్షణ చర్యలకు కమిటీ సిద్దమవుతుంది. హైదరాబాద్ గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ సమావేశం జరిగింది. కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రస్తుతం పార్టీలో ఉన్న పలు ఫిర్యాదులపై 4 గంటల పాటు చర్చించారు. ఏ సమస్యను ఎలా పరిష్కరించాలో అనే అంశంపై పలు విధి విధానాలు రూపొందించారు. కమిటీ ముందుకు వచ్చిన కీలక ఫిర్యాదులపై దృష్టి సారించారు.
తొలి ప్రాధాన్యతగా ఉమ్మడి వరంగల్ జిల్లా అంశాలను తీసుకుంటున్నారు. కొండా దంపతులకు వ్యతిరేకంగా పలువురు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయడం, ఎమ్మెల్యేలపై కొండా ఫ్యామిలీ కంప్లైంట్ చేసింది. ఒక మంత్రి ఎమ్మెల్యేల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు క్రమశిక్షణ కమిటీ సభ్యులు తలలు పట్టుకున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో నియోజకవర్గ కాంగ్రెస్ నేత విజయారెడ్డి, పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్ మధ్య ఆధిపత్య పోరు కొట్టుకొచ్చినట్లు కనిపించింది. ఇక ఈ ఇద్దరు నేతలకు సంబంధించిన అనుచరులు ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఆసిఫాబాద్ కాంగ్రెస్ నేత రావి శ్రీనివాస్ పై సైతం ఒక ఫిర్యాదు అందినట్లు సమాచారం. మంత్రి సీతక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నప్పుడు శ్రీనివాస్ మంత్రి సీతక్కపై పలు అవినీతి ఆరోపణలు చేశారు. దీనిపై మంత్రి సీతక్క తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. తాను ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండలేనని, తన బాధ్యతలను వేరే జిల్లాకు మార్చాల్సిందిగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముందు సీతక్క కంటతడి పెట్టారు. ఈ 3 అంశాలను తొలి ప్రాధాన్యతగా తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయించింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయినట్లు తెలిసింది. బుధవారం కుటుంబ సమేతంగా ఢిల్లీకి వచ్చిన పొంగులేటి సాయంత్రం సమయంలో ఒక్కరే ఖర్గే నివాసంలో ఆయన్ను కలిసినట్లు సమాచారం. సుమారు గంటకు పైగా సాగిన సమావేశంలో తెలంగాణ రాజకీయాలపై చర్చించుకున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. రెవెన్యూ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీరుపై కాంగ్రెస్ పార్టీలో కొందరు ఎమ్మెల్యేలు అసహనంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ను కలిసి కొందరు ఎమ్మెల్యేలు పొంగులేటి తీరుపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీనే ప్రధానమని, పార్టీ నాయకత్వంతో పాటు సహచర మంత్రులు ఎమ్మెల్యేలతో సమన్వయంతో ముందుకు వెళ్లాలని పొంగులేటికి ఖర్గే హితబోధ చేసినట్లు తెలిసింది. పొంగులేటి గతంలో ఒకసారి రాష్ట్ర రాజకీయాల్లో బాంబులు పేల్తాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బహిరంగ ప్రకటన చేశారు. స్వయంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ పొంగులేటి తీరును బహిరంగంగానే తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో ఖర్గేతో భేటీలో ఈ అంశాలన్నిటిపైన చర్చ జరిగినట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అలాగే ఫోన్ ట్యాపింగ్ అంశంలో పొంగులేటి క్యాంపు ఆఫీసు సిబ్బందికి సిట్ నోటీసులు ఇవ్వడంపై చర్చ జరిగినట్లు సమాచారం. ఐఏఎస్లు, ఐపీఎస్లతో సమన్వయంతో ఉండాలని, బహిరంగ వేదికలపై ఆచితూచి మాట్లాడాలని పొంగులేటికి ఖర్గే సూచించినట్లు తెలిసింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో రవాణా శాఖతో పాటు సబ్ రిజిస్టార్ కార్యాలయాలు, సరిహద్దు చెక్పోస్టులపై ఏసీపీ అధికారులు గురువారం మెరుపు దాడులు చేశారు. హైదరాబాద్లోని ఉప్పల్, తిరుమలగిరి, మన్నిగూడ, కామారెడ్డి, పెద్దపల్లి రవాణా శాఖ కార్యాలయాలతో పాటు పలు సరిహద్దు చెక్పోస్టులో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా భారీ నగదుతో పాటు పలువురు ఏజెంట్ల నుంచి వాహన ధృవీకరణ పత్రాలు, ఇతర డాక్యుమెంట్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. లర్నింగ్ లైసెన్స్, ఫిట్నెస్ సర్టిఫికేట్, వాహన యాజమాన్య హక్కు బదిలీ తదితర సేవల నిమిత్తం రవాణా శాఖ కార్యాలయాలకు వస్తున్న ప్రజలు ఏజెంట్ల ద్వారా వెళ్తేనే రవాణా శాఖ అధికారులు పనులు చేస్తున్నారు అని, నేరుగా వస్తే ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. ఉప్పల్ రవాణా శాఖ కార్యాలయంలో ఫీజుల కన్నా ఎక్కువ నగదుతో కార్యాలయంలోకి వచ్చిన 10 మంది ఏజెంట్లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తిరుమలగిరి రవాణా శాఖ కార్యాలయంలో తలుపులు మూసివేసి అక్కడి సిబ్బందిని సోదాలు చేశారు. తిరుమలగిరిలో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అలాగే 18 మంది ఏజెంట్లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డి జిల్లాలో సలభత్పూర్ చెక్పోస్టులో జరిపిన సోదాల్లో లెక్కలకు అదనంగా ఉన్న 1.81 లక్షలను పెద్దపల్లి రవాణా కార్యాలయంలో 60,000ను స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా బూర్గంపాడు, హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలోని సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో జరిపిన సోదాల్లో 91,000 స్వాధీనం చేసుకున్నామని, ఇక్కడ అవకతవకలు గుర్తించామని, ప్రభుత్వానికి నివేదికను పంపనున్నామని ఏసీబీ డీజీ విజయ్ కుమార్ తెలియజేశారు. గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం దక్కింది. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, డీజే పాటలు, యువత నృత్యాలతో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన ఆషాఢమాస బోనాల జాతరకు గురువారం హట్టహాసంగా తెరలేచింది. గోల్కొండ కోటలో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన వేడుక రాత్రి 11 గంటల వరకు జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్పీకర్ ప్రసాద్ కుమార్ లంగర్ హౌస్ లో తొట్టెలకు పూజలు చేసి జాతరను ప్రారంభించారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. లాల్ దర్వాజీ ఉమ్మడి బోనాల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించారు. సినీ నటి ఎమ్మెల్సీ విజయశాంతి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బీజేపీ నాయకురాలు మాధవీలత నెత్తిన బోనాలతో కోటపైకి నడుచుకుంటూ వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. మొదటి రోజు గోల్కొండ పరిసర ప్రాంతాలకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో కోటపైకి వెళ్లి అమ్మవారికి భక్తి ప్రవత్తులతో మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం ప్రారంభమైన ఉత్సవాలు జూలై 24 వరకు జరుగుతాయి. ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాల పండుగ సందర్భంగా తొలి బోనాన్ని లోయ ట్యాంక్ బండ్లోని కట్ట మైసమ్మ దేవాలయంలో వందలాదిగా కుమ్మర సంఘం మహిళలు బోనాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కుమ్మర్ల బోనాల జాతరకు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు ఆర్ కృష్ణయ్య, ఎం అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
చైనాలో జరుగుతున్న SCO సమావేశంలో ఉగ్రవాదంపై భారత్ వాణిని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గట్టిగా వినిపించారు. ఉగ్రవాదంపై పెహల్గాం ప్రస్తావనను తొలగించి బెలూచిస్తాన్ అంశాన్ని పేర్కొన్న SCO పత్రంపై సంతకం చేయడానికి రాజ్నాథ్ సింగ్ నిరాకరించారు. దీంతో సంయుక్త ప్రకటనను SCO రద్దు చేయాల్సి వచ్చింది. ఇక ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించేది లేదు అంటూ చైనా సాక్షిగా పాక్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాక్ ఉగ్రవాదులు పెహల్గాంలో 26 మంది పర్యాటకుల ప్రాణాలను బలిగొన్న విషయాన్ని గట్టిగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా పాక్ ఉగ్రవాదంపై రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని దేశాలకు సీమాంతర ఉగ్రవాదం ఒక పాలసీ అంటూ పాక్పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కొన్ని దేశాలు ఉగ్రవాదులకు తమ దేశాల్లో ఆశ్రయం కల్పిస్తున్నాయని, ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలకు చోటు ఉండకూడదు అన్నారు. ఇక అలాంటి దేశాలను విమర్శించడానికి SCO వెనుకాడకూడదు అన్నారు. ఇక భారత్ ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించదని, ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడానికి వెనుకాడదు అన్న విషయాన్ని చర్యల ద్వారా స్పష్టం చేసింది అన్నారు. ఇక ఉదయం SCO సమావేశం ప్రారంభమయ్యే ముందు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జూన్, పాకిస్తాన్, ఇరాన్, కజకిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వంటి సభ్య దేశాల రక్షణ మంత్రులు గ్రూప్ ఫోటో తీసుకున్నారు. భాష కేవలం వ్యక్తీకరణ మాధ్యమం కాదని, అది దేశపు ఆత్మ అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. భారతీయ భాషలతో హిందీకి మిత్రత్వం ఉన్నదని, అన్ని భాషలు మిళితమైతేనే దేశ ఆత్మ గౌరవాన్ని నింపడంలో గొప్ప పాత్ర పోషించగలవు అన్నారు. ఢిల్లీలో అధికార భాషా విభాగం ఏర్పడి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో గురువారం అమిత్ షా పాల్గొన్నారు. భాషల సాయం లేకుండా చరిత్ర, సంస్కృతి ప్రాచుర్యం పొందలేవు అన్నారు. భారతీయ భాషల ఉన్నతి, అధికార భాష అభివృద్ధికి రానున్న కాలంలో ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనున్నట్లు అమిత్ షా తెలియజేశారు. కేంద్రం, రాష్ట్రాల్లో పాలనా వ్యవహారాలన్నీ భారతీయ భాషల్లోనే సాగుతాయి అన్నారు. భాషల మధ్య వైషమ్యం లేదని, విదేశీ భాషలతో సహా ఏ భాషకు హిందీ శత్రువు కాదు అన్నారు. మన ఆలోచనల్లో, సంభాషణల్లో మన భాషలకు ప్రాధాన్యమివ్వాలి అన్నారు. స్థానిక భాషల్లో మెడికల్, ఇంజనీరింగ్ కోర్సులను బోధించేలా ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలను కోరారు. యువతకు భారతీయ భాషలను చేరువ చేసే పనిని రానున్న కాలంలో అధికార భాషా విభాగం చేపడుతుంది అని షా తెలియజేశారు. ఉత్తరాదిని వరదలు వణికిస్తున్నాయి. క్లౌడ్ బర్స్ట్ తో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమైంది. కుంభవృష్టికి ఆకస్మిక వరదలు పోటెత్తడంతో కొండ ప్రాంతాల్లో నుంచి కొట్టుకు వచ్చిన రాళ్లు, మట్టి లోతట్టు ప్రాంతాల్ని ముంచెత్తాయి. ఈ వర్షాల్లో 2 వ్యక్తులు మృతి చెందగా 20 మంది గల్లంతయ్యారు. ఇందిరా ప్రియదర్శిని జల విద్యుత్ ప్రాజెక్టు సమీపంలోని లేబర్ కాలనీకి చెందిన కార్మికులు దాదాపు 20 మంది కొట్టుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. మిగతా కార్మికులు సమీపం తాత్కాలిక ఆవాసాల్లో ఆశ్రయం పొందుతున్నారు. భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టు పనిని నిలిపివేశారని, వరద ప్రవాహ వేగంతో పాటు బియాస్, సట్లెజ్ నదుల్లో నీటిమట్టం అంతకంతకు పెరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. SDRF దళాలు, స్థానిక అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో ఉన్నాయి. ఇక మనాలి, చండీగఢ్ జాతీయ రహదారి బియాస్ నది ప్రవాహంతో పాక్షికంగా దెబ్బతింది. బంజార్ సబ్ డివిజన్ లో ఓ వంతెన కొట్టుకుపోయింది. వచ్చే 3 రోజుల్లో 7 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కుల్లు జిల్లాలో వర్షాలు భారీగా కురవడంతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పాటు జివానల్లా, రెహ్లా బిహాల్ ప్రాంతాలు కూడా వరదలకు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ విపత్తుల కారణంగా స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఒకప్పుడు అభివృద్ధి సాధించిన ప్రాంతాల్లో ఇప్పుడు వరదలతో వంతెనలు, రోడ్లు, ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో రహదారులు దెబ్బతినడంతో రాకపోకలు నిలిపివేయబడ్డాయి. ఇక భవనాలు పాడైపోవడంతో అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి అన్నారు. పార్వతీ నది ఉప్పొంగిపోతుంది అని, కానీ ఇప్పటి వరకు మరణాల గురించి పూర్తి సమాచారం లేదు అన్నారు. ఇప్పటికే సైమ్స్, తీర్థన్, గడ్స్ ప్రాంతాల్లో తీవ్రమైన వర్షపాతం కారణంగా నష్టం వాటిల్లినట్లు నివేదికలు ప్రభుత్వానికి అందాయి. కుల్లు జిల్లాలోని కూడా ప్రజలకు నదీ కాలువల దగ్గరకు వెళ్లకుండా ఉండాలని అలర్ట్ చేశారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని చినాబ్ నది పొంగి పొర్లుతుంది. దాంతో నదిలోకి ప్రజలు దిగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. అటు సూరత్ను 4 రోజులుగా వర్షాలు వెంటాడుతున్నాయి. వందల కాలనీలు నీళ్లలో నానుతున్నాయి. మోకాళ్లతో నీళ్లు ఉండడంతో జనం ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. నిత్యావసరాలు అందక అల్లాడిపోతున్నారు. ఇక మహారాష్ట్రలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో హైవేలపై కొండ చర్యలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో కోయంబత్తూరులోని జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. ఒకప్పుడు విమాన ప్రయాణం అంటే కలల ప్రపంచంలో విహారమే. దానిలో హోదాగా, గర్వంగా భావించేవారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం విమాన ప్రయాణాన్ని ఓ భయంగా మార్చేసింది. ఇక ఇలాంటి భయంతో నెలకొనే ఒత్తిడి, గుండెలు గుబులు, అసహనం కలిగే స్థితిని మానసిక నిపుణులు ఏవియోఫోబియోగా పిలుస్తారు.
చాలా మంది ఈ ఫోబియాతో విమాన ప్రయాణాలకు దూరంగా ఉంటారు. గతంలో ప్రయాణికులు ఏ విమానాల్లో ప్రయాణిస్తున్నాము అనేది పెద్దగా పట్టించుకోలేదని, ఇప్పుడు ఆలోచన విధానం మారింది అని ముంబైకి చెందిన ఓ ట్రావెల్స్ ఏజెన్సీ తెలియజేసింది. టికెట్ బుక్ చేసుకునే ముందే విమాన రకం, మోడల్, విమానయాన కంపెనీ వంటి అంశాలను పరిశీలిస్తున్నారని పేర్కొంది. బోయింగ్, డ్రీమ్ లైనర్ అనే పేర్లు వినడానికి కూడా ప్రయాణికులు ఇష్టపడడం లేదు అని వెల్లడించింది. 274 మంది ప్రాణాలను బలిగొన్న బోయింగ్ డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో, టీవీ ఛానళ్లు విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఇప్పటికే ఏవియో ఫోబియా అనే వారిలో భయాన్ని రెట్టింపు చేయడమే కాదు, కొత్తగా ఫోబియాకు లోనయ్యే వారి సంఖ్యను కూడా పెంచాయి. భారతీయ ప్రయాణికుల్లో భయాందోళనకు ఈ ప్రమాద దృశ్యాలు ఒక ముఖ్య కారణమని మానసిక నిపుణులు తెలియజేశారు. ఈ సంఘటన జరిగిన ఒక్కరోజు తర్వాత భారత్లో ఫ్లయింగ్ ఫియర్ అనే పదంపై గూగుల్లో శోధన పెరిగింది అని గూగుల్ ట్రెండ్స్ డేటా చూపిస్తోంది. అహ్మదాబాద్ ప్రమాదం విమానయాన రంగాన్ని గణనీయంగా ప్రభావం చేసింది. ముఖ్యంగా ఎయిర్ ఇండియాపై ప్రజల నమ్మకం తగ్గినట్లు స్పష్టంగా తెలుస్తోంది అని ముంబైలోని మరో ట్రావెల్ ఏజెన్సీ తెలిపింది. చాలా మంది ప్రయాణికులు ఎయిర్ ఇండియాలో ప్రయాణించడానికి భయపడుతున్నారని, ప్రత్యామ్నాయ విమానయాన సంస్థలు కోరుకుంటున్నారు అని. 2019లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ను పట్టుకున్న పాకిస్తాన్ ఆర్మీ మేజర్ తాజాగా ఎన్కౌంటర్లో హతమయ్యారు. ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో మోయిజ్ అబ్బాస్ షా ప్రాణాలు కోల్పోయాడు. అతడు ప్రస్తుతం ఎలైట్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ లో పనిచేస్తున్నారు. బాలాకోట్ వైమానిక దాడుల సమయంలో పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లిన అభినందన్ ను పాక్ ఆర్మీ మేజర్ మోయిజ్ అబ్బాస్ షా అరెస్ట్ చేశారు. అనంతరం ఆర్మీ అధికారులకు అప్పగించాడు. అభినందన్ ను పాక్ ఆర్మీ చిత్రహింసలు పెట్టింది. అయితే అభినందన్ ను తిరిగి అప్పగించాలి అంటూ భారత్ నుంచే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పాక్ పై ఒత్తిడి పెరిగింది. దాంతో పాక్ సైన్యం అతన్ని వాఘా సరిహద్దు దగ్గర భారత్ కు అప్పగించింది. ఎన్కౌంటర్ లో మరణించిన మేజర్ అబ్బాస్ షాకు రావల్పిండిలోని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అజీం మునీర్, హోంమంత్రి నఖ్వీ పాల్గొన్నారు. ఉగ్రవాదులతో ధైర్యంగా పోరాడుతూ వీరమరణం పొందారు అంటూ రష్యా ఉక్రెయిన్ ఉద్రిక్తతల నేపథ్యంలో పుతిన్ ను ఉద్దేశించి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ టార్గెట్ ఉక్రెయిన్ కు మించిక ఉంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ పై పూర్తిస్థాయి దండయాత్ర తర్వాత పుతిన్ ఇతర దేశాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది అన్నారు. హేగ్ లో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశంలో మాట్లాడిన ట్రంప్ మాస్కో, కీవ్ల మధ్య వివాదాలను పరిష్కరించడం తాను అనుకున్న దానికంటే కష్టమని అభిప్రాయపడ్డారు. పుతిన్ ను తప్పుదారి పట్టించే వ్యక్తిగా భావిస్తున్నానని అన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో పుతిన్ ను కొన్ని సమస్యలు ఉన్నాయి అని, యుద్ధం ముగించడానికి ఇదే మంచి సమయం అని చెప్పారు. రెండో టెస్టు ముందు భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. టీమిండియా ఎంతో ఆధారపడిన పేసర్ జస్ప్రీత్ బుమ్రా బర్మింగ్హామ్ టెస్టుకు దూరం అవుతాడు అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. తొలి టెస్టులో మిగతా పేసర్లు విఫలమైన బుమ్రా ఒంటరి పోరాటం చేశారు. అయితే పనిభారం నిర్వహణలో భాగంగా బర్మింగ్హామ్ టెస్టుకు బుమ్రాకు విశ్రాంతినివ్వాలి అని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. దీంతో లార్డ్స్ లో జరిగే మూడో టెస్టుకు అతడు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అయితే లీడ్స్ లో అనూహ్యంగా ఓటమి పాలైన భారత్ పుంజుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని భారత మాజీ ఆటగాడు రవిశాస్త్రి చెప్పారు. బుమ్రాకు విశ్రాంతినిస్తే భారత్ 0-2తో వెనుకబడే ప్రమాదం ఉంది అని హెచ్చరించారు. ఈ సిరీస్ లో 3 టెస్టులు మాత్రమే ఆడతానని బుమ్రా చెప్పాడు. కానీ అవి ఏవేవో చెప్పలేదు. ఒకవేళ రెండో మ్యాచ్ కు దూరమైతే లార్డ్స్ టెస్ట్ లో ఖచ్చితంగా ఆడాలనుకుంటాడు. అయితే బర్మింగ్హామ్ లో బుమ్రా బరిలోకి దిగకపోతే భారత్ 0-2తో వెనుకబడుతోంది. టీమిండియా పోటీలో ఉండాలంటే మాత్రం బుమ్రా ఆడి తీరాలి అని శాస్త్రి చెప్పారు. ఇంగ్లాండ్ బౌలింగ్ బలహీనంగా ఉండడంతో పాటు ఆ టీంను గాయాల బెడద వెంటాడుతుంది అని అన్నారు. వీటిని అవకాశాలుగా మలుచుకుని భారత్ పంచ్ ఇవ్వాలని సూచించారు. అలా జరగాలి అంటే టీంలో బుమ్రా ఉండాలి అని సూచించారు.